ఓం నమో నారాయణ. అందరికీ నమస్కారం. ఈరోజు వైకుంఠ ఏకాదశి అది అందరికీ తెలిసిన విషయం. అలానే అసలు వైకుంఠ ఏకాదశి అంటే ఏమిటి? ఈ ఒక్కరోజు చేయడం వల్ల, ఉపవాసం చేయడం వల్ల కలిగే లాభాలేమిటి? అనే విషయాల గురించి ఈ వీడియోలో పూర్తిగా చెప్పడానికి ప్రయత్నిస్తా. అలాగే ఉపవాసంలో పాటించవలసిన నియమాలు కూడా చూసేయండి. మన వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నా, మన ఛానల్‌కి ఎవరైనా ఫస్ట్ టైం వచ్చినా సరే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ వీడియో నచ్చితే డెఫినెట్‌గా లైక్ మాత్రం కొట్టండి. ఇప్పుడు టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. వైకుంఠ ఏకాదశి అంటే ఏమిటో తెలుసా మీకు? వైకుంఠ ఏకాదశి అనేది ధనుర్మాసంలో వచ్చే ఏకాదశి. శ్రీ మహావిష్ణువు స్వయంగా ఈరోజు నన్ను భక్తితో స్మరించిన వారికి మోక్ష ద్వారం తెరుస్తానని వరం ఇచ్చిన రోజట. మిగతా ఏకాదశులతో కంటే ఈ రోజు ఉపవాసానికి 1000 రెట్లు అధిక ఫలితం ఉంటుందని పురాణాలు చెప్తున్నాయి. అలాగే వైకుంఠ ద్వారం కదా మీకు తెలుసా? అది కూడా చెప్తాను, వినేసేయండి. దేవతలు అసురులు ఇద్దరు మహాబాధలో ఉన్నప్పుడు శ్రీ మహావిష్ణువును ప్రార్థించారు. అప్పుడు స్వామి చెప్పాడు, ధనుర్మాసంలో వచ్చే ఏకాదశితో ఆ రోజున నన్ను ఎవరైతే భక్తితో పూజిస్తారో వారికి నేను వైకుంఠ ద్వారం తెరిచి నా లోకంలో స్థానం కల్పిస్తాను అని చెప్పి. అలాగే ఈరోజు ప్రతి ఆలయాల్లోనూ ప్రత్యేకంగా వైకుంఠ ద్వారాన్ని తెరుస్తారు. అది కేవలం తలుపు కాదు, అది మన మనసులో ఉన్న అజ్ఞానానికి ముగింపు అన్నట్టు అంట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఉపవాసం, దాని యొక్క నియమాలను తెలుసుకుందాం. ఈరోజు ఉపవాసం ఉంటే కేవలం ఆకలితో ఉండటం కాదు, కోపాన్ని ఉపవాసం పెట్టాలి. అంటే కోపం రాకుండా ఉండాలి, అహంకారాన్ని చూపించొద్దు, అలాగే చెడు మాటలని మన నోటి ద్వారా మాట్లాడకూడదు. సాధ్యమైనంత వరకు ధాన్యాహారం వద్దు. అంటే దీనికి కూడా ఒక పెద్ద స్టోరీ ఉంది, అది మన వీడియోలో చెప్పేంత టైం లేదు. సో ఒకవేళ నెక్స్ట్ టైం మనం చెప్పాలి అనుకుంటే దాని స్టోరీ కూడా నేను చెప్తాను. ప్రస్తుతానికైతే దాన్ని స్కిప్ చేసేస్తున్నా. అలాగే దీన్ని నీరు, పండ్లు, పాల ద్వారా మనం ఉపవాసం ఉండొచ్చు. అలాగని మరి వాటర్ తాగకుండా ఉపవాసం చేయాల్సిన అవసరం లేదు. ఒక్కసారైనా ఓం నమో నారాయణ అని జపించడం కూడా చాలా మంచిది. ఉపవాసం ఉండటమే కాదు, ఈ సూత్రాన్ని కూడా మనం అలానే అంటూ ఉంటే ఇంకా మంచిది. ఇది నేను ఇంకొక దగ్గర కూడా చదివాను. 108 టైమ్స్ చదివితే చాలా మంచిది అని చెప్పి అన్నారు. మీకు శక్తి తగ్గట్టు మీరు ఎలా అయినా చదవండి. అండ్ ఆరోగ్యం బాగోలేకపోతే మనసుతో తనని జపించడం, స్మరించడం, పూజించడం చేసినా సరే ఈ పుణ్యఫలం అనేది లభిస్తుంది అంట. ఈరోజు ఎందుకెంత స్పెషల్? ఈ ఒక్క రోజున చేసిన చిన్న పూజ, చిన్న దానం, చిన్న ప్రార్థన మన జీవితంలో పెద్ద మార్పును తీసుకొస్తుంది అంట. అన్నట్టు మరి మీరు ఏదైనా చేశారా? ఐ థింక్ ఈ వీడియో వచ్చే వరకు ఖచ్చితంగా మీరు ఏదో ఒక పని చేసి ఉండాలనే కోరుకుంటున్నా. చేస్తే ఇంకెక్కువ పుణ్య లాభం ఉంటుంది అంట. ఈరోజు నేను మారాలని మనసులో అనుకుంటే అదే నిజమైన వైకుంఠ ద్వారం అంట. మనం స్పెషల్గా టెంపుల్స్కి వెళ్ళి అయ్యో మేము ద్వారాన్ని మిస్ అయ్యాం కదా అనుకునే బదులు, దేవుడా ఈరోజు నేను ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి పని నేను మళ్ళీ నా లైఫ్లో చేయొద్దు అని నువ్వు మారాలి అని ఎప్పుడైతే అనుకుంటావో ఆ రోజు కాదు, ఈరోజు అనుకోవడం వల్ల నీకు వైకుంఠ ద్వార దర్శనం లభించినట్టే అంట. అసలు వైకుంఠం ఎక్కడుంది? ఇది ఒక మన జీవితానికి సందేశం లాంటిది అన్నమాట. అది బయట కాదు, ఆకాశంలో కాదు, మన మనసులో శాంతి ఉన్న చోట వైకుంఠం, కోపం, అసూయ, ద్వేషం ఉన్న చోట నరకం మొదలవుతుంది అంట. చాలా బాగుంది కదా? ఈ రోజున ఒక నిర్ణయం తీసుకోండి. ఎవరినైనా క్షమించాలి, ఎవరికైనా సహాయం చేయాలి, మనసు తేలికగా ఉండాలి. ఈ 3 పనులు చేస్తే మీరు వైకుంఠ ద్వారానికి అర్హులు అన్నట్టే అన్నమాట. అండ్ వన్ మోర్, చిన్న ప్రార్థన చేయడం కూడా మంచిది. శ్రీమన్నారాయణ మాకు సంపద కాదు, ఆరోగ్యం కాదు, పెద్ద పెద్ద కోరికలు కాదు, శాంతి ఉండే మనసునివ్వు, సత్యంగా జీవించే బలాన్నివ్వు, మంచి మార్గంలో నడిపించు స్వామి అని ప్రార్థించాలి అంట. ఇలాంటి ప్రార్థన కోరుకున్న వాళ్ళకి నాకు తెలిసి ఖచ్చితంగా పూజ ఫలితం లభిస్తుంది. లైక్ మనసులో ఒకటి పెట్టుకొని బయటకు ఒకటి మాట్లాడితే అది అవ్వదు. ఈ వైకుంఠ ఏకాదశి మీ జీవితంలో కొత్త ఆశలు, కొత్త శాంతి, కొత్త వెలుగు తీసుకురావాలని కోరుకుంటున్నా. అండ్
ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ కోసం. మనం లాంగ్ వీడియోస్ ఇక మీద నుంచి కంటిన్యూగా చేయబోతున్నాం అన్నట్టు. ఫస్ట్ టైం మన ఫేస్ రివీల్ తర్వాత చేసిన ఫస్ట్ వీడియో అన్నట్టు. మీకు నచ్చిందా లేదా అనేది కూడా ఒకసారి కామెంట్ చేసి చెప్పండి బాస్. అందరికీ, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ మళ్ళీ ఒకసారి వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. అలానే ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు. రెండు ఒకటే బట్ డిఫరెంట్గా అంటారు కాబట్టి డిఫరెంట్గా చెప్పాను. లెట్ మీ నో, కామెంట్ చేయండి. నేనేమైనా తప్పులు చెప్పుంటే క్షమించండి. ఇది చిన్న డిస్క్లైమర్.